హలో నమస్తే. ఇప్పుడే అమెజాన్ ప్రైమ్‌లో 'ల్యాండ్ ఆఫ్ బ్యాండ్' అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. యాక్షన్ సినిమాలకు పేరు పెట్టింది అంటే హాలీవుడ్ మూవీసే. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే చిత్రాలు కొన్ని చిత్రాలు మాత్రమే ఉన్నాయి. అలాగే మన వద్దకు కూడా స్పై యాక్షన్ చిత్రాలు చాలానే వచ్చాయి. ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా టెర్రరిస్టును అంతం చేసే ప్రధానమైన అంశంతో చాలా ప్రత్యేకమైన ఆపరేషన్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే 'ల్యాండ్ ఆఫ్ బ్యాండ్'. ఒక వైమానిక అధికారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన టెర్రరిస్టుల్ని అంతం చేశారా లేదా అన్నదే అసలైన కథ. ముగ్గురు కమాండర్లతో చేపట్టిన టెర్రరిస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా? ఆ కుటుంబాన్ని వీళ్ళు కాపాడగలిగారా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే, అమెరికా ఎయిర్పోర్ట్ నేపథ్యంలో కథ సాగుతూ ఉంటుంది. యుఎస్ లో ఉన్న ఎయిర్ బేస్ నుండి కథ మొదలవుతుంది. ఈ ఆపరేషన్ కోసం నలుగురు ఎయిర్పోర్ట్స్ కు చెందిన కమాండోస్ ని బయలుదేరతారు. అయితే ఆపరేషన్ మొత్తం సముద్ర అడవుల్లోని డెల్టా అడవుల్లో జరుగుతూ ఉంటుంది. టార్గెట్ ప్రాంతాన్ని చేరుకున్న కమాండర్స్ ఊహించని పరిస్థితిని ఎదుర్కొంటారు. అక్కడ వారు అనుకున్న ప్లాన్ బెడ్స్ కొడుతుంది. ముందుగానే వారిలోకి దిగాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగిన యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ఒకవైపు టెర్రరిస్టు నుండి బుల్లెట్ వర్షం, ఒకవైపు వైమానిక దాడులు అద్భుతపరుస్తాయి. అయితే ఈ కథలో కాన్సెప్ట్ కొత్తగా లేనప్పటికీ కూడా ఈ ఆపరేషన్ చేపట్టిన తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటది. అద్భుతమైన లొకేషన్స్ మధ్య భీకరమైన బాంబుల దాడులు, బుల్లెట్ వర్షాలు ఆడియన్స్ ని అద్భుతంగా ఆకట్టుకుంటాయి. కమాండర్స్ మధ్య సాగే కమ్యూనికేషన్ చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఆపరేషన్ అంత అడవుల్లో సాగడంతో ఎక్కడ బోర్ కొట్టించదు. టెర్రరిస్టులతో కమాండర్లు చేసే పోరాట సన్నివేశాలు అద్భుతపరుస్తాయి. అయితే ఎయిర్ బేస్ అధికారుల్లో ఆపరేషన్ పట్ల సీరియస్నెస్ లేకపోవటం ఈ కథకు పెద్ద మైనస్ గా అనిపిస్తుంది. యాక్షన్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులకి 'ల్యాండ్ ఆఫ్ బ్యాండ్' మంచి ఆప్షన్. చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మీకు వీలుంటే వన్ టైం చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.